హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు. ఈ రోజు ఒక పాత కౌబాయ్ సినిమా రివ్యూను చెప్పుకుందాం. ప్రస్తుత తరానికి ఇది తెలియకపోవచ్చు గానీ అప్పట్లో ఇది కమర్షియల్ హిట్ సినిమా. దాని పేరు మెరుపు దాడి. 1984లో వచ్చింది. విజయవంతమైన మరో కౌబాయ్ కమ్ ట్రెజర్ హంట్ మూవీ ఇది. మన తెలుగులో దేవతలారా దీవించండి, మోసగాళ్ళకి మోసగాడు వంటి ట్రెజర్ హంట్ సినిమాలు ఈ సినిమా కంటే ముందే వచ్చాయి. ఇక మెకన్నాస్ గోల్డ్ గురించి చెప్పేదేముంది, ట్రెజర్ హంట్ సినిమాలకు అది కేర్ ఆఫ్ అడ్రస్. దేవతలారా దీవించండి సినిమాను నిర్మించిన గిరిబాబే ఈ సినిమాను కూడా నిర్మించాడు. కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఆయనే. మొదట చిరంజీవి, మోహన్ బాబులతో తీద్దామని అనుకున్నాడు. చిరంజీవి దగ్గరికి వెళ్లి ఈ కథ వినిపిస్తే ఆయన కొన్ని మార్పులు చెప్పారట. అయితే ఆ మార్పులు చేయడానికి ఇష్టపడిన గిరిబాబు భానుచందర్, సుమన్లతో ఈ సినిమాని తెరకెక్కించాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో తీసిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో రాజాగా హీరో సుమన్, గంటడుగా గిరిబాబు, భానుగా హీరో భానుచందర్, శివంగిగా సుమలత, మాలాదేవిగా జయమాలిని, ప్రొఫెసర్ వర్మగా రంగనాథ్, ఆయుర్వేద వైద్యుడు మృత సంజీవరాయుడుగా గొల్లపూడి మారుతీరావు, బహదూర్ గా ప్రభాకర్ రెడ్డి, అంజిగా సారథి ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాలో చరిత్ర పుస్తకాలు, చిత్రపటాలను అధ్యయనం చేసి రత్నగిరి సామ్రాజ్యపు గుప్త నిధి ఆచూకీ తెలుసుకున్న వర్మ ఆ నిధిని సొంతం చేసుకోవడానికి భాను, రాజా అనే అనాథ యువకులను చేరదీస్తాడు. వారిద్దరిని ఒక హోటల్లో మాలాదేవికి పరిచయం చేస్తాడు. రాజా, భాను యుద్ధ విద్యలు ప్రదర్శించడంలో దిట్టైన గండడుకి అతడికి సోదరైన శివంగికి పరిచయం అవుతారు. వర్మ తన నిధి వేటకు మృత సంజీవరాయుడిని కూడా సాయం కోరుతాడు. అడవి జాతి వాళ్ళు ఈ బృందాన్ని బంధించడం, దొరకూతురు భానుచందర్ మీద మోజుపడడం, వాళ్ళ బారి నుండి అతడిని రక్షించడం, పులి ఎలుగుబంటి పోరాటం, పాము ముంగిసా పొట్లాట, అడవిలో డాన్సులు, ఫైనల్ గా నిధిని కనుక్కోవడం, క్లైమాక్స్ లో విలన్లు రావడం, విలన్లను మట్టుబెట్టడం, నిధిని తీసుకుని వెనుదిరగడం. టూకీగా చెప్పాలంటే ఇది కథ ట్రెజర్ హంట్ సినిమాల ఫార్ములాలోనే ఉన్న గిరిబాబు స్క్రీన్ ప్లే ని బలంగా రాసుకోవడం వల్ల ఆడియన్స్ కు బోరు కొట్టకుండా సాగుతుంది. ఇద్దరు హీరోల హీరోచితమైన ఫైట్లు బాగుంటాయి. స్టంట్ మాస్టర్ రాజుని అభినందించాలి. ఈ విషయంలో మోసగాళ్లకు మోసగాడు సినిమాలో నాగభూషణం పాత్ర వంటి పాత్ర ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇందులో గొల్లపూడి మారుతీరావు నటించాడు. గ్లామర్ స్పేస్ ని సుమలత, జయమాలిని ఫీల్ చేశారు. వీరిద్దరి డాన్సులతో పాటు సిల్క్ స్మిత్ సిల్కీ డాన్స్ పాట కూడా ఒకటి ఉంటుంది. ఇందులో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డ్యూయెట్లు, గ్రూప్ పాట అన్ని బాగుంటాయి. థియేటర్ లో బాగున్నా బయట అంతగా హిట్ కాలేదు ఎందుకో. చంద్రమ్మ గంధమందుకు, వెండి మబ్బు చీర కట్టుకో, ఇటు ప్రళయం అటు విలయం పాటలు బాగుంటాయి. కోడి కాదురా ఈ లేడినందుకు అంటూ సాగుతుంది సిల్క్ స్మిత్ డాన్స్ పాట. పాటలన్నీ వేటూరే రాశారు. బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ పాడారు. డైలాగులను అప్పలాచార్య రాశారు. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, సారథి, కె విజయ, సుత్తి వీరభద్రరావు, నర్రా, చలపతిరావు, దేవి తదితరులు నటించారు. ఇప్పటి సినిమాలాగే ఈ మూవీ కూడా స్పీడ్ గా సాగుతుంది. యూట్యూబ్ లో ఉంది, కావాలంటే చూడొచ్చు. కౌబాయ్, ట్రెజర్ హంట్, యాక్షన్ సినిమాల మీద ఆసక్తి ఉన్నవారు ఈ మూవీని చూడొచ్చు. సాధారణంగా పాటలకు పరిమితమయ్యే జయమాలినిది ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ పాత్ర. ఆమె అభిమానులు కూడా ఈ మూవీని చూడొచ్చు. ఇలాంటి అరుదైన సినిమాల రివ్యూలు మీకు నచ్చితే కాకమ్మ కబుర్లు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో మాకు చెప్పండి. మేము మర్చిపోయిన ఏ సీన్ మీకు గుర్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వింటేజ్ తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం మీ కాకమ్మ కబుర్లు ఛానల్ ని చూడడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.